ఆనందించాలి. అధికంగా అధికంగా ఆనందించాలి. ఆజ్ఞలను బట్టి, డబ్బును బట్టి కాదు, ఇంకా వేరే వేరే లాభాన్ని బట్టి కాదు. ఆయన ఆజ్ఞలన్నీ మనకు లాభం కలిగేయటానికే. చెప్పండి, ఆయన ఆజ్ఞలన్నీ లాభం కలిగేయటానికే ఉన్నాయి. సామెతల గ్రంథం 13:13 రాసి ఉంటుంది. ఆజ్ఞను తిరస్కరించువాడు అందువలన శిక్ష నందును. ఆజ్ఞ విషయమై భయభక్తులు గలవాడు. మీకు లాభం రావాల వ్యాపారంలో, దేవుని ఆజ్ఞలు అంటే ముందు తెలుసుకొని ఆజ్ఞల విషయంలో భయభక్తులు కలిగి ఉంటే లాభం వస్తుంది. నేను వ్యాపారం బంద్ చేసినాక, చదువు బంద్ చేసినాక, ఉద్యోగాలు బంద్ చేసినాక